నీతి ఆయోగ్ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. విపక్ష రాష్ట్రాల గొంతు నొక్కేశారని మండిపడ్డారామె. విపక్ష రాష్ట్రాల నుంచి మమతా ఒక్కరే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎక్కువ సమయం ఇచ్చారని, తనకు మాత్రం తగిన సమయం ఇవ్వలేదని మధ్యలోనే మైక్ కట్ చేశారని మీటింగ్ నుంచి బయటకొచ్చాక మమతా ఆరోపించారు. ఇది ప్రాంతీయ పార్టీలను అవమానించడమేనన్నారు మమతా. ప్రస్తుతం ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు ఈ సమావేశానికి. వికసిత్ భారత్ 2047 ఎజెండాగా ఈ భేటీ జరుగుతోంది. 2047 నాటికి భారత్ ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశాన్ని ఇండియా కూటమి ముఖ్యమంత్రులు బహిష్కరించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివక్షను నిరసిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు కేరళ, పంజాబ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. ఇక ఈ మీటింగ్ కి హాజరైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మధ్యలోనే నిరసన తెలుపుతూ వెళ్లిపోయారు. You should be happy for that. Instead of that, you are giving more scope to your party, your government, and you only me on behalf of opposition. Only I am there, and you stop my mic. আপনি আমার mic বন্ধ করে দিচ্ছেন। আপনাদের এই বঞ্চনা আমি মানি না, তাই মনে রাখবেন আমি চললাম। দিদি पंगाल का दीदी इंसल्ट है। আমি বললাম